నమస్తే. ఎట్టకేలకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే పూర్తయింది. 70 అడుగుల ఈ యొక్క అతిపెద్ద విగ్రహం అయితే మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ప్రధానంగా ఇప్పుడు చెప్పాల్సిన ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా హుసేన్ సాగర్ లో ఏదైతే ఇక్కడ నిమజ్జనం చేస్తారో ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గర చేసినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో మాత్రం పైన తేలాడు తొండం కానీ పూర్తిగా మునిగిపోయే సందర్భం మాత్రం కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మునిగిపోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మీరు విజువల్ కనుక చూస్తే మాత్రం అదే కనిపిస్తుంది. స్పష్టంగా మొత్తంగా పూర్తిగా మునిగిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, దాని చుట్టూ కూడా దానికంటే ముందు అంటే నిమజ్జనం కంటే ముందు కూడా ఏర్పాట్లు చేసి సరైన మరమ్మతులు కానీ ముందు ఏర్పాటు చేయడం అదొక కారణం కావచ్చు. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా మాత్రం కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం విజువల్లో కూడా చాలా మంది వేల మంది ఇప్పుడు బార్కేడ్లు తొలగించడంతో ఒక్కసారిగా చివరిసారిగా గణనాథుని చూడడానికి మాత్రం వస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం బాధాకరమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో మునిగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు వరకు దూరం నుండి చేశారు, దగ్గర నుండి చూసే వరకు మునిగిపోవడం మాత్రం ఆశ్చర్యకరం. అదే ప్రత్యేకత ఈసారి మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ 70 అడుగుల ఈ యొక్క విగ్రహం కూడా పూర్తిగా మునిగిపోవడం, అలాగే ఈ యొక్క కథవు విజయవంతంగా కూడా పూర్తి కావడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. అలాగే ఈసారి మాత్రం ఇటు పోలీసు యంత్రాంగం, జిహెచ్ఎంసీ అధికార సిబ్బంది, అలాగే ఉత్సవ కమిటీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 2 లోపు ఎలాగైనా మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేయాలని నిమజ్జనం అని ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్ మాత్రం విజయం సాధించింది. ఆ టార్గెట్ అనుకున్న దానికంటే 20 నిమిషాల ముందే పూర్తయింది. పూజా కార్యక్రమాలు జరిగిపోయి అన్ని ఆనవాయితీ ప్రకారం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రీత్యా పర్యవేక్షణ కోసం వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇంకా గంట ఆలస్యమైందని చెప్పాలి. లేకపోతే 12 నుండి 12 ఒక టైంలో మాత్రం 11 నుండి 12కి ఈ యొక్క నిమజ్జనం అయిపోతుందా అన్న ఆశ్చర్యం మాత్రం అనిపించింది. ఎందుకంటే అంత త్వరగా ఈ యొక్క శోభయాత్ర పనులు అయితే జరిగిపోయి మొత్తానికి శోభయాత్ర జరిగింది. వేల మంది భక్తులు వచ్చారు, సందర్శకులు వచ్చారు. పక్క రాష్ట్రాల నుండి పక్క ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క గణనాథుని చూడడానికి రావడం, అందరు చూడడం, అందరు కూడా దీవెనలు పొందే ప్రయత్నం చేశారు, అందరు దర్శించుకునే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా మొత్తంగా ఖైరతాబాద్ యొక్క గణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తయింది విజయవంతంగా. అధికారుల యొక్క సమన్వయం కారణంగా, అలాగే ఉత్సవ కమిటీ యొక్క సమన్వయం కారణంగా పూర్తి స్థాయిలో కూడా నిమజ్జనం జరిగింది. ఆ నీళ్లలో కూడా గణనాథుడు గంగమ్మ ఒడికి పూర్తి స్థాయిలో మునిగిపోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా మారిన మాత్రం ఒక వార్త మాత్రం అందరికీ కూడా చూసే కార్యక్రమం అయితే కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.